అసలు వక్ఫ్ బిల్ ఏమిటి, దీనివల్ల జరిగిన అనర్థాలు ఏమిటి, అండ్ ఇప్పుడు జరిగిన సవరణలు ఏమిటి, కాస్త మాకు క్లుప్తంగా వివరించండి. మహమ్మద్ గోరీ టు గాంధీస్. గోరీ టు గాంధీస్ ఈ దేశం లోపల ఒక ల్యాండ్ జిహాద్కు తెరలేపిండ్రు. 1185 లోపల ఈ దేశంలో మొట్టమొదటి వక్ పేరు మీదన ల్యాండ్ జిహాద్కు పాల్పడ్డటువంటి మహమ్మద్ గోరీ నుంచి మొదలు పెట్టుకుంటే 2013 లోపల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విశేషమైనటువంటి అధికారాలు మతం ఆధారంగా ముస్లింలకు ఇచ్చి గాంధీ నెహ్రూ కుటుంబం, నెహ్రూ అలియాస్ గాంధీ కుటుంబం ఈ దేశం లోపల ల్యాండ్ జిహాద్ను కొనసాగించేలాగా చేసిండ్రు. గోరీలు, గజనీలు, తుగ్లక్లు, మొఘలులు, తురుష్కులు, బ్రిటిషర్లు, కాంగీలు ఈ రకంగా ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేస్తాం, గజ్వాయే హింద్ చేస్తామని చెప్పేసి యథేచ్ఛగా చెలరేగిపోయిండ్రు. నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఓ పక్కన రామ మందిరం లోపల శిఖరాలు ప్రతిష్టాపన కోసం అయోధ్య రామ మందిరానికి చేరుకున్నటువంటి రోజు. అదే సందర్భం లోపల ఈ దేశాన్ని మతరాజ్యం చేస్తామని మతోన్మాదానికి తెరలేపినటువంటి వక్ఫ్ బోర్డుకు బిల్లుకు అమెండ్మెంట్ చేసి గోరీ భావజాలానికి గోరి కట్టినటువంటి రోజు. కాబట్టి గోరీస్ టు గాంధీ, గోరీ టు గాంధీ. కానీ ఇక్కడ మీరు నాకు ఒక చిన్న, ఇప్పుడు బిల్లుని అమెండ్మెంట్ చేయడం బెటర్ అంటారా, బిల్లుని ఎత్తేయడం బెటర్ అంటారా? ఇప్పుడు దేశంలో 3వ అతిపెద్ద భూభాగం కలిగినటువంటి సంస్థ, అండ్ అట్ ది టైమ్ ఆఫ్ 1956 ఈ బిల్లుని ఇది చేస్తున్నప్పుడు దానికి ఉన్నది 46,000 ఎకరాలు, 46,000 ఆస్తులు, 46,000 ఆస్తులు. మరి ఈ కొద్ది సమయంలో దానికి 8 లక్షల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? 12 లక్షల ఎకరాలు, 8 లక్షల ఆస్తులు. చాలామందికి అర్థం కాని విషయము వక్ఫ్ వేరే, వక్ఫ్ బోర్డు వేరే. వక్ఫ్ బోర్డు ముసుగు లోపట మేము ఒక రాజ్యాంగేతర శక్తిని గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు కోసం పెంచి పోషించారు. వేరు వక్ఫ్ బోర్డు వేరు. అవును, ప్లీజ్ దాన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఇప్పుడు మతపరమైనటువంటి అవసరాలకు ఎవరైనా దానం ఇచ్చిందని దాన్ని వక్ఫ్ అంటారు ఇస్లాం లోపల. నేను ఇంకొక ప్రశ్న కూడా వేస్తున్నాను, అసలు అన్యాయంగా ఆక్రమించిన దాన్ని వక్ఫ్ రూపంలో ఇవ్వచ్చా? ఇది కూడా ఇస్లాం స్కాలర్స్ సమాధానం చెప్పాలా. ఈ దేశం లోపల దండయాత్రలు చేసి ఆక్రమించుకున్నటువంటి భూములు ఇస్లాం ప్రకారం వక్ఫ్ కేటాయించేటువంటి ఇస్లాం ఒప్పుకుంటుందా? అది హరామా, అది పవిత్రమా చెప్పాలి ఇస్లాం స్కాలర్స్. వక్ఫ్ బోర్డు ముసుగు లోపట ఒక రాజ్యాంగేతర శక్తి పనిచేసింది. మేము పార్లమెంటుకు జవాబుదారు కాదు, పార్లమెంటు కంటే ఎక్కువ పవర్స్ మాకున్నాయనేటువంటి అధికారాలు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 2013 లోపల కట్టబెట్టింది. అదేవిధంగా జ్యుడిషియరీకి సమాధానం కాదు. వక్ఫ్ ట్రిబ్యునల్లను ఏర్పాటు చేసేసి వాళ్ళను షరియా లా అమలు చేసింది దేశం లోపల. సివిల్ కోర్టులకు జవాబుదారి కాదు, కలెక్టర్కు జవాబుదారి కాదు. రాత్రికి రాత్రి బై యూజేజ్ అంటే వాడుకలో ఉన్నదాన్ని కూడా ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకునేటువంటి అధికారం ఈ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి గాంధీ ప్రభుత్వం మత ఉన్మాదులకు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించడానికి ల్యాండ్ జిహాద్కు రాస్తా బార్లా తెరిచింది. ఏం క్లెయిమ్ చేసుకున్నారు ఈ దేశం లోపల వాళ్ళనంటే, రాముడు ముందు పుట్టిండా ఈ దేశంలో, ఇస్లాం ఎప్పుడు వచ్చింది, రాముడు ఎప్పుడు పుట్టిండు, అయోధ్య రామ మందిరం ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అంటారు. కృష్ణుడు ముందు పుట్టిండా ఈ దేశం లోపల, ఇస్లాం వచ్చింది ఎప్పుడు వచ్చింది. కాబట్టి వాడు మధుర భూమి మాదంటాడు, తర్వాత సంబాల్ మాదంటాడు, కాశీ విశ్వనాథ్ టెంపుల్ మాదంటాడు, సోమనాథ్ టెంపుల్ మాదంటాడు, ప్రయాగరాజ్ కుంభమేళా పార్లమెంట్ మాదంటారు, ఎర్రకోట మాదంటారు, చివరికి సుప్రీంకోర్టు మాదంటారు, తర్వాత అలహాబాద్ హైకోర్టు మాదంటారు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది ఏంటో ఈ భూమి మొత్తం మాదే, ఈ భూమి మొత్తం అల్లాదే అనేటువంటి కాన్సెప్ట్లకు వాళ్ళు వెళ్ళిపోయినారు. కాబట్టి ఈ రకమైన అసలు నేను సారీ టు ఇంటరప్ట్ యూ, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు, వీళ్ళు ఇచ్చేస్తున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ దేశం ఒక పక్కన సెక్యులర్ అంటారు, ఒకరికి దోచిపెడతా ఉంటారు. ఇంకొకటి ఈ దేశం విడిపోయిందే మత ప్రాతిపదికన.
మరి హిందువులకు లేని హక్కులు, మళ్ళీ హిందువుల ఇవన్నీ కూడా ఆస్తులన్నీ ప్రభుత్వాలు శుభ్రంగా మెయింటైన్ చేస్తూ భోంచేస్తుంటాయి. ఇది ఎక్కడి హిందువు తన దేశంలో తాను రెండవ తరగతి పౌరుడుగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శశిధర్ గారు, దీనికి విహెచ్పి చూపిస్తున్న మార్గం ఏమిటి? ఎంచుకున్న మార్గం స్వాతంత్రం దేశానికే పుట్టినమని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసి భారత్ను మాత్రం సెక్యులర్ దేశంగా ప్రకటించింది. 2 ముక్కలు మాత్రం మతం ఆధారంగా ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్గా పంచింది. ఈ రోజు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఒక రకంగా చెప్పాలంటే హిందువులను 2వ తరగతి ప్రజలుగానే చూస్తున్నాయి. మీరు చూడండి, 1991 లోపల ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి అసలు కళ్ళ ముందర ఆధారాలు, కళ్ళ ముందర కట్టడాలు కనబడుతుంటే వాటిని మనం వదులుకోవాలట. దాన్ని మన యొక్క సంస్కృతిని, ఈ భారతదేశ స్వాతంత్ర సంగ్రామం జాతీయ పునర్నిర్మాణం కోసం జరిగింది. 2 రకాల స్వాతంత్ర ఉద్యమాలు జరిగినాయి. ఒకటి అధికారం కోసం, మార్పు కోసం సాగినటువంటి స్వాతంత్రోద్యమం ఒకటైతే, ఈ దేశం యొక్క సాంస్కృతిక పునర్వైభవం కోసం సాగినటువంటి ఉద్యమం. అందుకే ఉరికంబం ఎక్కినటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు భగవద్గీతను ముద్దాడి, ఉరితాడును ముద్దాడి నమస్కరించి ఉరికొయ్యం ఎక్కిండ్రు. కాబట్టి నాడున్నటువంటి కాంగ్రెస్, నేను అసలు పాయింట్కి వస్తాను. కండ్ల ముందర కట్టడాలు ఉన్నాయి, కళ్ళ ముందర శిథిలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, మతోన్మాదులు చేసినటువంటి దాడులు ఉన్నాయి. ఈ దేశం మీద ఇస్లాం ఏ రకమైనటువంటి మారణహోమం సృష్టించిందో ఉన్నది. దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవద్దట. రాత్రికి రాత్రి వీని కలవడితే మాత్రం ఏదన్నా క్లెయిమ్ చేసుకుంటాడట. దానికి ఆధారాలు ఉన్నా, కోర్టులు చెప్తున్నా దాన్ని ఆధారాలు నమోదు చేయొద్దట. వీడు ఆధారాలు చూపించుకోవాల్సిన అవసరం లేదు, మాకు ఈ దేశం లోపల మేము దేన్నైనా క్లెయిమ్ చేసుకుంటామని వక్ఫ్ బోర్డు ముసుగు లోపల ఒక రకమైనటువంటి షరియా అమలు చేయాలనేటువంటి కుట్రలు జరిగినాయి, చేసిరు కూడా. ఈ రోజున గత రాత్రి మధ్యరాత్రి దాన్ని ఆ యొక్క భావజాలాన్ని, మతోన్మాద భావజాలాన్ని మనం బొందబెట్టినాం. ఇంత లోపల బొందబెట్టినట్టే ఫీల్ అయిపోతున్నారా? తప్పకుండా. ఇప్పుడు ఇక్కడ 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, నేను వక్ఫ్ బోర్డు గురించి వక్ఫ్ బోర్డు యొక్క మతోన్మాద భావజాలము బొందబెట్టినాం ఇవాళ. నేను చెప్తున్నా, మతోన్మాద భావజాలమే అది. ఎక్కడండి దేశం లోపల ఇస్లాం పుట్టక ముందు ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి గ్రామాలను తమిళనాడు లోపల క్లెయిమ్ చేసుకుంది. ఎందుకు పార్లమెంటునే క్లెయిమ్ చేస్తుంటే దేవాలయాన్ని క్లెయిమ్ చేయడంలో పెద్ద సమస్య? నేనేమన్నా ఇస్లాం పుట్టక ముందు వెలిసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం ఉన్నటువంటి గ్రామము. అదేవిధంగా భాగ్యనగరంలో మనం చూస్తాం, ఇలా మల్కాజ్గిరి ఏరియా నాదే అంటాడు, లేకపోతే షేక్పేట్ నాదే అని అంటాడు, బోడుప్పల్ నాదే అని అంటాడు, హఫీజ్పేట్ నాదే అని అంటాడు, మణికొండ నాదే అని అంటాడు, జేఎంఆర్ ఎయిర్పోర్ట్ నాదే అంటాడు. ఇప్పుడు ఈ దేశంలో నేను 2013లో అమెండ్మెంట్ అయినప్పటి నుంచి 2024 వరకు 4.5 లక్షల ఎకరాలు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు 9.5 లక్షల ఎకరాలకు ఎట్లా ఎగబాకినాయి అంటే ల్యాండ్ జిహాద్ ఏ రకంగా యథేచ్ఛగా చెలరేగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పక్కన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఎంక్వైరీ జరుపుతుంటే కూడా ఈ యొక్క శక్తులు ఆగలేదు.